ఎంత కష్టమో మన ఆర్పీ స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్ నడపడం కూడా అంతే కష్టం. కానీ ఈ కష్టాన్ని ఎంతో ఇష్టంగా చేసి మనందరినీ నవ్వించడానికి వచ్చేస్తున్నాడు కిరాక్ ఆర్పీ అండ్ టీమ్. Look at my face in the mirror. I wonder what I see. I'm just a traveling soldier. ఆర్పి స్పోకెన్ ఇంగ్లీష్. తెలుగే సరిగ్గా మాట్లాడడం, ఇంగ్లీష్ ఏంటి? ఆర్పి స్పోకెన్ ఇంగ్లీష్ ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 స్పోకెన్ ఇంగ్లీష్. ఒకరోజు నాగబాబు గారు నా ఆఫీస్కి వచ్చారు. ఏమయ్య ఆర్పి, ఇక మీద నేను ఇంగ్లీష్ లో మాట్లాడాలనుకుంటున్నాను, ఎందుకంటే నాకు గౌరవం పెరుగుతుంది అన్నారు. సార్, వన్స్ మీరు ఇంగ్లీష్ మాట్లాడారు అంటే ఇంగ్లీష్ కి గౌరవం పెరుగుతుంది కానీ మీకు పెరగదు సార్ అన్న. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, హాస్పిటల్లో నా బిల్లు పెరిగింది. ఎక్స్పెక్ట్ చేశా, పగులుంటుంది. ఒక రోజు రోజా గారు నాకు ఫోన్ చేశారు, నేను ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి, నాకు ఏదైనా డిక్షనరీ తెచ్చి పెడతావా అనేది. అబ్నార్మల్ గా నేను ఆక్స్ఫర్డ్ డిక్షనరీ పెట్టుకుని ఆవిడ ఇంటికి వెళ్ళి నిలబడ్డా. ఏంటో ఆర్పి, ఇంగ్లీష్ అంటే నాకు భయం వేస్తుంది అన్నారు. మేడం, భయం అనేది మీ డిక్షనరీలో లేని పదం అన్నా. అంటే పదాలు లేని డిక్షనరీ నాకు కనిపెడతాను, అదే డిక్షనరీతో కొట్టింది. ఒకరోజు అనసూయ నాతో పాపం అన్నం తిన్నదో లేదో చాలా నీరసంగా వచ్చింది. నిమ్మరసం కూడా ఇచ్చాను, అది అనవసరమైన మాట ఇక్కడ. దయచేసి నాకు ఇంగ్లీష్ నేర్చి పెడతావా అనింది. సరే, నీకు ఇంగ్లీష్ అంటే అంత ఇష్టం, నేర్చుకోవాలనుకుంటున్నావు కదా, నేను తక్కువ క్వశ్చన్ అర్థం గడగడగడ సమాధానం చెప్పు అన్నా. ఏంటి అనింది. ఏది గడగడగడ ఏబిసిడీలు చెప్పు అన్నా. చిన్నవే పెద్దవే అనింది. రాయడానికి చిన్నవే పెద్దవి ఉంటాయి కానీ వినడానికి ఏముంటాయి మేడం? ఎంత మంది ఉంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కాదు, వినేవాడు వెర్రేవాడు అయితే చెప్పేవాడు ఆర్పి అని. చూడు, నా అసిస్టెంట్ అండి. ఎవరో ఇంగ్లీష్ నేర్చుకున్నావా? మీరు నేర్చుకున్న తర్వాత నేర్చుకుంటానండి. మొన్నటికి మొన్న సుధీర్ అనే స్టూడెంట్ నా దగ్గర ఇంగ్లీష్ నేర్చుకొని రైల్వే బ్రిడ్జ్ లో ఒక సీటు కొట్టాడు తెలుసా? అది రైల్వే బ్రిడ్జ్ కాదండి, కేంబ్రిడ్జ్. ఒక నిమిషం ఉండరా. ఒరే సౌటు నీ వెంకటేశ్వరరా, వీటితో ఇంగ్లీష్ లో మాట్లాడి పిచ్చెక్కిస్తాను చూడు. మీ పిచ్చెక్కించాలంటే ఇంగ్లీష్ లోనే మాట్లాడక్కర్లేదండి, మామూలుగా మాట్లాడిన అర్థమైపోద్దండి. తెలమే వెంకటేశ్వర, బర్రి భర్త జున్ను కమింగ్ సెండింగ్ పెద్ద పెద్ద గిన్నెల్స్ లో సెండింగ్ రా. ఎందుకంటే వచ్చి రాని ఇంగ్లీష్ జీవితాలతో ఆడుకుంటారా? ఓ అమ్మో, పెద్ద మాట్లాడొచ్చున్నా ఉండవా. ఇప్పుడేంటో నేనేంటో చూపిస్తావు. ఏం రాస్తున్నారు గురువు గారు? నా అద్భుతమైన ఇంగ్లీష్ ని అటు ఇటు దోసి అనసూయ లైన్ లో పెడదాం అనుకుంటున్నా. నా లవ్ లెటర్ చూడు ఎలా ఉంటుందో చూస్తావా? What is this? This is the love letter. Anasuya, eyes in eyes, put and see. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. My love will see fall. సీ ఫాల్ కన్న పడతాది. నా లవ్ కనబడతాది, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. I born to you. ఏంట్రా దీని అర్థం? ఏంటో చెప్పు. I born to you అంటే నువ్వు నాకు పుట్టావా? నీకు యాంకరింగ్ రాదు, ఇంగ్లీష్ రాదు, నేను నీ కోసం పుట్టాను అని చెప్తున్నది. You say no, I die go. I die వరకు అర్థమైంది, ఈ డై గో ఏంటి? చని పోతా గో. చనిపోతా. సరే, స్టూడెంట్స్ ని పిలిపించు. Square B square A plus B whole square. Tom and Jerry war, Ricky and Mine. ఏమ్మా లేడీస్, ఎందుకు వచ్చినావు? తారా ఇంగ్లీష్ నేర్చుకుందామంట అని ఉన్న బలరాన్ని అమ్ముకొని పైసలు తీసుకొని వచ్చిన. నాగబాబు గారు, నాకు ఒక వింత దొరికింది. ఏంటది? ఒక బర్రి ఇంకో బర్రి నమ్మిందంట. ఇంకో ఎంత కూడా జరిగింది. ఏంటది? ఒక బర్రి ఇంగ్లీష్ నేర్చుకోవడం దున్నపోతు దగ్గరికి వచ్చింది. ఒళ్ళు రాలిపోతా నా గురించి ఎవరుకుంటున్నారు నువ్వు? ఇట్లారా, ఎలివేట్ అవ్వాలి అన్న నీ ఎనర్జీ ముందు ఇసుకిట్టి నిలబడేటట్లేదు కానీ సీరియస్ గా చెప్తాను, నువ్వు ఇదే డెడికేషన్ కానీ బయట ఇచ్చావంటే కామెడీ రాకుండా కూడా నువ్వు టీమ్ లీడర్ అవుతావు తెలుసా? అందరికి మీలా అదృష్టం ఉండాలి కదండి. గురుగారు, ఎవరు మీరు? అమెరికాలో సాగిపోయే తందాన సభల్లో తెలుగు పాటను ఇంగ్లీష్ లో పాడడం కోసం నీ కాడ ఇంగ్లీష్ నేర్చుకుందాం అని వచ్చా. ఏదో పాట పాడండి. ఇంగ్లీష్ టు తెలుగు అండి. స్మాల్ చిలకమ్మ మగరు బీజిందో బీటింగ్, పుట్టింగ్, గెట్టింగ్, ఇది జబర్దస్త్ లో రేటింగ్. దీని ఒరిజినల్ వర్షన్ ఏంటి అసలు నాకు అర్థం కాదు.
ఏ మాటగా మాట చెప్పుకోవాలండి మీకన్నా ఇంగ్లీష్ ఆడికే బాగా వచ్చిందండి. ఒళ్ళు రాలిపోతే ఏమన్నా ఎక్కువ మాట్లాడినావంటే మరి ఇట్లారా చూడటానికి కొంచెం పిచ్చోళ్ళు అనిపించిన బానే ఉన్నాడు. మన టీమ్ లో పెట్టుకుందామా? ఒకే వారిలో 2 కత్తులు ఇమ్మడం అండి. సరేనండి, ఏమీ లేదు. నేను కొన్ని పదాల్ని విడమర్చి ఇంచి ఇంచి చెప్తా. ఇదేమో రాయట్లేదు, ఇంక లేదా? ఇప్పుడు రాయండి. ఓ న్యూ మోడలా? పాత మోడలే. సరే కానీ ఇదంతా తొడవాలి కానీ తడిపట్టు తీసుకురాబో. నేను తడిపట్టు కదా తీసుకెళ్తా, పొడిపట్టు తీసుకొచ్చావేంది నువ్వు? పళ్ళు రాలిపోతాయి. ఇప్పుడు చూడండి ఇంతమంది తడిపట్టు ఎక్కడి నుంచి వచ్చిందిరా? అందరికి అర్థమైపోయిందండి. MUS మూస్, CLA కెల్, మూస్ కెల్. యాడికి రా? మూసుకొని వెళ్ళమనాలండి. మూసుకొని వెనక్కరాలి మెడికల్. మూసుకెళ్ళి అది కాదు, కండను. సార్ నాకు అదేం అనుమానంగా ఉంది సార్. అనుమానం ఎందుకు ఉంటుంది? ఏంద్రా బలిమాక పాడా ఏం కరుస్తున్నావా? ఐమి తెరుతా ఉంటే ఖాళీగా ఉండవు నువ్వా? పనికి మళ్ళీ దైద్రి పెద్ద దేవుడు కొట్టేస్తా సన్న ఖాళీగా ఉండవు నన్ను తిట్టమని కదా ఆపమని చెప్పినా. నెక్స్ట్ పదకి వెళ్దాం. కలుపు సమయం అంటే షాపింగ్ మాల్కి వెళ్ళాం. షాపింగ్ మాల్కి 100% 50% సాలే ఏమన్నా? అదే సాలే అన్న పదన్న ఆపమంటున్నాను. MU SEC 2 కలిపి చదవండి. ఏంద్రా వాడు అట్టున్నాడా? నువ్వే కదా మూసి ఉమ్మన్నావు. ఆడ తిప్పల పడుతున్నాడు గుడ్ల గుప్ప మక్కపాడు. మజిల్ నాయనా ఇంగ్లీష్ సార్బు మూసుకెళ్ళి కాదురా దరిద్ర మజిల్ మజిల్. ఇదేంద్రా ఇదేంది? సాలే కాదురా సేల్. How did you like RP's crack performance? బాగుంది, ఎంటర్టైన్ చేసావు, బాగానే ఎంటర్టైన్ చేసావు. గుడ్. ఆర్పి మంచిగా చేస్తే చూడటం కష్టం గానీ క్రాక్ లాగా చేస్తే బానే ఉంటుంది. ఒక 4 మంచి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. సో ఎవరు తక్కువ అని చెప్పలేం, అందరూ బాగా చేశారు. చాలా బాధగా ఉంది. ఇది ఆఖరి స్కిట్ అవుతుంది. ఆఖరి స్కిట్ ఏందే? ఇది హెడ్ ఆఫీస్ నుంచి తీసుకున్న నిర్ణయం కదా. స్కిట్ బాగా చేసి చూద్దాం. నా పరిస్థితి ఎట్టుంటే ఇప్పుడు ఎలివేట్ అవుతున్నాడు నా కంటెస్టెంట్ బాబీ. వాడి పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. నేను ఇంత బాధలో ఉంటే నువ్వు ఎందుకు నా పాట పాడుకుంటున్నావా? నేనే కాదండి, మిమ్మల్ని జబర్దస్త్ లో తీసేసాక తెలుగు ప్రజలందరూ ఈ పాటే పాడుతున్నారు. మీరేం తప్పు చేశారని జబర్దస్త్ మిమ్మల్ని తీసేస్తారా? ఏం తప్పు చేయలేదురా, నా మీద ప్రేమ నాకు అర్థమైంది. న్యూ టాలెంట్ ని ప్రోత్సహించడం కోసం అలా చేశారంట. అలాగంటే టాలెంట్ లేని వాళ్ళు తీసేస్తారా? గ్రైండర్ మీద నేను రోజా అని రాసి పెట్టా. ఏమార్పి తిరిగే గ్రైండర్ మీద నా పేరు ఎందుకు రాసావు అనింది. మేడం 24 గంటలు నా ఈ గ్రైండర్ అడ్డు అదుపు లేకుండా ఆకుండా పని చేయాలని ఈ పేరు రాశానని చెప్పా. అర్ధగంట అయింది ఆపేసి ఆయన తిరతానే ఏముంది అది. ఒరే తిట్టావా పొగిడావా? నాకు అది అర్థం కాదు. న్యాయ నిర్దేతగా, ఒక రాజకీయ నేతగా, ఒక ఆడపడుచులకి ఆపదగా అసలు ఎలా అలిసిపోకుండా చేస్తున్నారు మేడం, నాకు ఎప్పటికీ అర్థం కాదు. నువ్వు పొగుడుతున్నావా? జబర్దస్త్ షూటింగ్ జరుగుతుంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి తొడగొట్టి ఈ రోజు నేను స్కిట్ కొట్టకపోతే నన్ను తీసేయండి అన్నాను సార్. కొట్టలేదు, తీసేయాలి. మీకు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాలి. గుడ్ న్యూస్ ఏంటంటే జబర్దస్త్ లో పనిచేస్తే వచ్చే డబ్బులతోటి రాఘవ నిలయం అని కట్టుకున్నాను సార్. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇదే పంపకి నేను వాచ్మెన్ గా చేస్తున్నాను సార్. స్కిట్లోకి వెళ్ళి తీసేసినాక నేనేం చేస్తానో మీరు చూడాలి, అంతే కదా. షో అరే
రేయ్, చాలా బాగుందిరా. నన్ను తీసేసినాక నాగబాబు గారు బాగా బాధపడుతున్నట్టున్నారు కదా. పారంభకు రక్త రవి ఉంటే నేను జడ్జిగా ఉండనని ఆయన తీయించేశారు.